అగ్ని అనాలిసిస్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చకచకా సాగిపోతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కళ్ళకు కట్టుచుడుగా కనిపిస్తుంది. ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపిక చేసినప్పుడు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఆయన ఇక్కడ రాజకీయాలు ఎలా చేస్తారు అని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు నోరెళ్ళబెట్టే పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీలో నిన్నమొన్నటి వరకు ఎంపీగా ఉండి ఈసారి అక్కడ సీట్ రాకపోవడంతో టీడీపీలోకి వెళ్ళి ఒంగోలు ఎంపీగా టీడీపీ నుండి బరిలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి అంత ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. చాలామంది నిన్నమొన్నటి వరకు వైసీపీలో ఉంటూ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ వైసీపీని, జగన్ ప్రభుత్వాన్ని ఏమని విమర్శిస్తారంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా మంచివాడే కావచ్చు. గత 5 సంవత్సరాలుగా వైసీపీలో ఎంపీగా ఉంటూ ఆయన జిల్లాకు ఏం చేశాడు అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. మార్కాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నార్ రాంబాబు అదే ప్రశ్నించారు. జిల్లాకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చే ఒక పనిని సాధించారు. ఎందుకు మాగుంట కుటుంబాన్ని దశాబ్దాల కాలంగా మోయాల్సి వస్తుందని చెప్పేసి అన్నార్ రాంబాబు ప్రశ్నించిన ప్రశ్న ఇప్పుడు జనాల నోళ్ళ నుంచి కూడా వస్తుంది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే మాగుంట శ్రీనివాసరెడ్డికి కాస్త అదనపు బలంగా ఉంటుందో అని చెప్పేసి జనం ముందుగా భావించారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎత్తి నెత్తిన పెట్టుకోవడంతో పాటు ఆయన నాయకత్వాన పనిచేయడానికి పరుగులు పెడుతున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చాలా జోష్ పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానిగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి ఆయన కుటుంబ సభ్యుడిగా తాను ఉన్నానంటూ, జగన్మోహన్ రెడ్డికి ఒక సోదరుడిగా ఉంటున్నానంటూ, పార్టీ అధిష్టానమే శిరోధార్యం అంటూ చాలా సామాన్య మానవుడిగా జనాలు తిరుగుతూ ప్రచారం చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా ప్రజలు దాసోహమవుతున్న పరిస్థితి కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి ఆయన కుమారుడికి రాఘవరెడ్డికి లిక్కర్ కేసు వెంటాడుతుండడము, సరిగా ప్రచారం చేసుకునే పరిస్థితి రావడము, ప్రచారానికి వెళ్ళిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం అంటే పల్లెత్తి మాట కూడా మాట్లాడలేని పరిస్థితి అక్కడ ఉంది. తాజా మాజీ ఎంపీ కావడంతో ఇప్పటివరకు ఆ పార్టీలో ఉండడంతో పార్టీలో ముఖ్యమైన నాయకులు దానికి సంబంధాలు ఉన్నప్పటికీ ఆ పార్టీని విమర్శించే ధైర్యము, అవకాశం కూడా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసుకుంటున్న పరిచయ కార్యక్రమం, ఆత్మీయ సమ్మేళనాలు చాలా విజయవంతంగా సాగుతుండడం గమనించవచ్చు. మార్కాపురంలో జరిగిన బైక్ ర్యాలీ కావచ్చు, ఎర్రగొండపాలెంలో జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు, ఆదివారం పెద్దాడు మండలంలో జరిగిన ప్రోగ్రాం కావచ్చు, మార్కాపురం పట్టణంలో తూర్పు వీధిలో జరిగిన ప్రోగ్రాం కావచ్చు, సూపర్ హిట్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రజలు పర్టికులర్గా రెడ్డి సామాజిక వర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పొలవమంటూ ఫాలో అవుతుండడం టీడీపీ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిగా కనిపిస్తుంది. మార్కాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి అన్నార్ రాంబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఆర్యవైశ్య సామాజిక వర్గం కాబట్టి వయసులు ఆయనకు ఎక్కువగా ఓటు వేస్తారనే ఒక నానుడు ఉంది. అదే నిజమైతే మరి వయసులంతా వయసులకి వేస్తే రెడ్లు నాకు వేయాలి కదా అంటూ కందులారని ఒక కొత్త కోణంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తిరిగి మాగుంట శ్రీనివాసరెడ్డికి బలం కూడా తోడైంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క ప్రచార శైలి, ప్రచార కార్యక్రమాల తీరు ఒక్కసారిగా మార్కాపురం నియోజకవర్గ చిత్రాన్ని మార్చివేస్తుండడంలో ఏమాత్రం సందేహం లేదు. కందులారాయణ రెడ్డి అడుక్కో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రెడ్ల ఓట్ను సాలిడ్గా టీడీపీకి మలుచుకోవాలనే దానికి చెవిరెడ్డి భాస్కర్ రూపంలో పెద్ద అడ్డంకి ఏర్పడింది చెప్పొచ్చు. జగన్ నమ్మిన శిష్యుణ్ణి, జగన్ కుటుంబ సభ్యుని, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుని అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి కనెక్ట్ విధంగా చేస్తున్న ప్రసంగాలు, మాటలు, చర్చలు ఫలితాలను ఇస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఇదే ఈ 20 రోజుల పాటు ఒరవడి కొనసాగితే రెడ్డి సామాజిక వర్గపు ఓట్లు సింహభాగం వైసీపీకి ఏర్పడే అవకాశం ఉంది. అలా సింహభాగపు ఓట్లు, రెడ్ల ఓట్లు టీడీపీ కాకుండా వైసీపీ పడితే వైసీపీ విజయావకాశాలు చాలా మెరుగయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది.
ఎస్సీ ఎస్టీలు బీసీలో కొన్ని సామాజిక వర్గాలు అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం బలీయంగా వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా ఉండడంతో టీడీపీ అక్కడ ఓట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా నియోజకవర్గంలో 4 మండలాల్లో వైసీపీ తన యొక్క ప్రభంజనం ముందుకు దూసుకుంటుండగా మార్కాపురం పట్టణంలో ఆర్యవైశ్య సామాజిక వర్గ ఓట్లు ముస్లిం ఓట్లతో అన్నారాంబాబు బలంగా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. పోటాపోటీగా ఉన్న టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రచార శైలి కావచ్చు, లేదా పార్టీలో చేరికలు కావచ్చు, లేదా జనాల్లో వాళ్ళకు ఉన్న ఫాలోయింగ్ కావచ్చు, ఈ 20 రోజుల్లో ఎవరిని ఒకరిని ముందు తీసుకెళ్తూ మరొకరిని కింద పడేస్తుంది అనేది నిస్సందేహం. మరి 20 రోజుల టైం ఉంది. ఈ 20 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రచారశీలి ఎలా ఉండబోతుంది, ఓటర్లను తమ వైపు తిప్పుకునే యొక్క పని ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి శక్తిగా మారి జిల్లాలో బలమైన వ్యవస్థకు పునాదులు వేస్తున్నాడు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకత్రాటిపై తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వెంట తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన విజయం సాధిస్తున్నారని ఏమాత్రం సందేహం లేదు. ఆ యొక్క కార్యక్రమం ఏదైతే రెడ్డి సామాజిక వర్గ ఓట్లు చీలకుండా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ కంటే 2019 ఎలా జరిగిందో అలా తీసుకొచ్చే పరిస్థితి కాలం ఉంటే జిల్లాలోని అనేక అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖచ్చితంగా వీస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది అనేది నిర్విఘ్నంగా చెప్పే అంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్.